హే పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బావమర్దల్ ఇన్ కెనడా. కొత్తగా మన ఛానల్ ఎవరన్నా చూస్తున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ బటన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం వల్ల ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈరోజు స్పెషల్ వచ్చేసి సమ్మర్ స్పెషల్ బాదం మిల్క్ అనమాట. ఇంట్లోనే మనం ఈజీగా తయారు చేసుకోవచ్చు. బయట అంతా ఖర్చు పెట్టి అన్హెల్దీ బాదం మిల్క్ మనం తాగే కన్నా ఇంట్లోనే ఈజీ సింపుల్ ఇంగ్రీడియంట్స్తో తయారు చేసుకోవచ్చు. అండ్ 1 వీక్ వరకు మనం ఇది ఫ్రీజర్లో నిల్వ ఉంచుకొని తాగొచ్చు అనమాట. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఇష్టపడి తాగేది బాదం మిల్క్ అనమాట సమ్మర్లో. ఇదే కాకుండా ఇంకా మంచి మంచి రెసిపీస్ సమ్మర్లో పిల్లలకి పెట్టేవి నేను నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో అయితే నేను పెడతాను. సో అవి కూడా ట్రై చేయండి. ఫస్ట్ అయితే దీనికి కావాల్సింది వచ్చేసి 1/2 kg పైన బాదం పప్పుని ముందు రోజు నైటే నానబెట్టుకున్నాను నేను. లేదు అంటే మీకు ఇన్స్టెంట్గా అవ్వాలంటే హాట్ వాటర్లో వేసి 1 hour ఉంచేయండి. అట్లాగా పైన తొక్క ఈజీగా వస్తుంది. సో పైనదంతా పీల్ చేసేసుకొని తొక్క మంచిగా వాష్ చేసుకొని ఉంచుకోవాలి. అలాగే సెకండ్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి మనకి కస్టర్డ్ పౌడర్ ఎక్కడైనా కానీ మనకి ఈజీగా దొరుకుతుంది. సో ఈ కస్టర్డ్ పౌడర్ వచ్చేసి నేను నియర్లీ 8 tablespoons ఆఫ్ కస్టర్డ్ పౌడర్ అయితే తీసుకున్నాను. మిల్క్ వచ్చేసి 1 liter పైనే తీసుకోవాలి. అండ్ షుగర్ వచ్చేసి ఈ బౌల్తో తీసుకున్నాను అనమాట. ఇది కూడా ఒక 1/2 kg దగ్గర ఉంటుంది. అలాగే ఎలైచీ వచ్చేసి చాలా తక్కువ, 2 ఎలైచీ వేసుకుంటే సరిపోతుంది. మనకి బయట అమ్మే కస్టర్డ్ మిల్క్ బాదం పాలల్లో కస్టర్డ్ పౌడర్ మాత్రమే వేస్తారు. అండ్ బాదం అనేవి వాళ్ళు మంచి బాదం వేస్తారా పాడైపోయినవి వేస్తారో తెలియదు. ఎప్పటి నుంచో ఫ్రీజర్లో ఉంచి అవి మనకి కలిపేసి ఇస్తారనమాట. సో ఇది తెలిసిన తర్వాత ఎవరైనా కూడా ఇంట్లో చేసుకోవడానికే ప్రిఫర్ చేస్తారు. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. కొంచెం టైం టేకింగ్ అయినా కూడా పిల్లలకి హెల్త్కి మంచిది కాబట్టి ఒకసారి ట్రై చేసి చూడండి. ఇట్లాగ అన్నీ పీల్ చేసుకోవాలి, కాస్త టైం పడుతుంది. ఇది ఒకసారి మంచిగా అన్నీ పీల్ చేశాక వాష్ చేసుకోండి. ఇప్పుడైతే ఇది మిక్సీ పట్టేసుకోవాలి ఫైన్గా. కొంచెం మిల్క్ యాడ్ చేసుకొని జార్లో ఈ బాదం పప్పు అంతా వేసుకొని బాగా ఫైన్గా మిక్సీ పట్టుకోవాలి. ఇది నేను ఫిల్టర్ చేయట్లేదు, డైరెక్ట్ ఆ పేస్ట్ మొత్తం యూస్ చేసి చేస్తానన్నమాట. బాదం మిల్క్ చాలా న్యూట్రిషియస్ అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇవన్నీ ఒకసారి అయితే మిక్సీ పట్టేసుకుందాము. మిక్సీ పట్టిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాం. పట్టపోతే
పాలు అనేవి ఆల్రెడీ మనం స్టవ్ పైన పెట్టుకోవాలి. కొంచెం మందంగా ఉండే వెజల్స్లో చేసుకుంటే బెటర్, ఎందుకంటే అడుగంటే ఛాన్సెస్ ఉంటాయి. పాలు ఒక 1 బాయిల్ వచ్చిన తర్వాత బాదం పేస్ట్ అనేది మొత్తం దీనికి యాడ్ చేసుకోవాలి. ఈ బాదం పేస్ట్ అనేది 5 to 6 minutes కుక్ అవ్వాలి, ఎందుకంటే రా స్మెల్ అదంతా పోవడానికి, పచ్చివాసన పోవాలి బాదం పప్పులోవి. అందుకని ఒక 5 నిమిషాలు అయితే మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. అలాగే మనకి బయట బాదం స్లైసెస్ లోపల ఇంకా పప్పులు తగులుతూ ఉంటాయి కదా, సేమ్ ఆ టేస్ట్ రావడానికి బాదం అండ్ కాజు అయితే ఇట్లాగా చాప్ చేసుకొని పెట్టుకోండి. అవి చాప్ చేసి పక్కన పెట్టుకోండి. ఇవి ఎప్పుడు వేయాలో నేను చెప్తాను. అండ్ ఇప్పుడు మనకి పచ్చివాసన కూడా పోయింది, బాదం పేస్ట్ అంతా కుక్ అయింది మంచిగా. ఇప్పుడు కస్టర్డ్ పౌడర్ ఏదైతే కలిపి ఉంచుకున్నామో అది కూడా దీనికి యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు, కాకపోతే ఒక 30 to 40 minutes అయితే పడుతుంది. అండ్ ఇది ఇప్పుడు కొంచెం కస్టర్డ్ పౌడర్ కూడా రా స్మెల్ పోయిన తర్వాత ఒక 5-6 minutes అయితే ఇట్లాగా ఒకసారి మిక్స్ చేస్తూ ఉండండి మధ్యలో. ఇప్పుడు షుగర్ యాడ్ చేసుకోవాలి. షుగర్ మీకు టేస్ట్కి సరిపడా యాడ్ చేసుకోండి. బయట బాదం మిల్క్ టేస్ట్ మీకు ఐడియా ఉంటుంది కదా, మైల్డ్ స్వీట్నెస్ ఉంటుంది, దాన్ని బట్టి మీకు టేస్ట్కి అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇది ఇప్పుడు కొంచెం బాయిల్ అవుతూ ఉండాలి. సాంబార్ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని స్లోగా ఇట్లా మిక్స్ చేసుకుంటూ అక్కడే దగ్గర ఉండి చేసుకోవాలి. ఒకవేళ మీకు థిక్నెస్ రావట్లేదు అంటే ఈ కస్టర్డ్ పౌడర్ అనేది మళ్ళీ మిక్స్ చేసుకొని వేసుకోవచ్చు. నేను అదే కస్టర్డ్ పౌడర్ని 2 times ఇట్లాగా వేసాను. ఎలాచీ కూడా ఇక్కడ యాడ్ చేసేసాను. ఆ క్లిప్పింగ్ అనేది మిస్ అయ్యింది. సో ఇక్కడ కనిపిస్తున్నది కదా, ఎలాచీ కూడా వేసేసాను. అవి విడిగా మీరు ఏదైనా స్పూన్తో సపరేట్ చేసేసుకోవచ్చు ఎలాచీ అనేది లాస్ట్లో. ఇది ఇప్పుడు సాంబార్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు దగ్గర పడేదాకా ఇట్లాగా మిక్స్ చేస్తూ కుక్ చేసుకోవాలి. ఇవి కావాలంటే మీరు ఫిల్టర్ చేసుకోవచ్చు, లేదంటే ఎలాచీ ఒకటే సపరేట్ చేసేసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు థిక్నెస్ అయితే సరిపోయింది. ఇది ఇంకా స్టవ్ ఆఫ్ చేసి నార్మల్ టెంపరేచర్, రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత వేడి చల్లారిపోయాక డీప్ ఫ్రిడ్జ్లో ఒక 2 hours ఉంచండి. 2 hours ఉంచిన తర్వాత బయటకి తీసి మీకు ఎంత కావాలో అంత తీసుకొని మిక్సీ పట్టుకోవాలి. జస్ట్ ఒక 30 seconds మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. ఎంతో టేస్టీగా ఉండే బాదం మిల్క్ అనేది రెడీ అయిపోతుంది అన్నమాట. సో నట్స్ అనేవి చాప్ చేసుకోవాలని చెప్పాను కదా ఫ్రెండ్స్, అవి ఇప్పుడు మనకి ఫ్రీజర్ నుంచి 2 hours పెట్టిన తర్వాత తీసిన తర్వాత నట్స్ దాంట్లో వేసేసుకోండి. డైరెక్ట్ మెత్తబడి బాగుంటుంది అన్నమాట టేస్ట్. 1 week వరకు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. డీప్ ఫ్రిడ్జ్లోనే అవసరం లేదు, నార్మల్ ఫ్రిడ్జ్లో కూడా ఒక 7 days అనేది ఉంటుంది అన్నమాట, స్టోర్ చేసుకోవచ్చు. బాక్సెస్లో పెట్టేసుకొని ఉంచుకోండి. కొంచెం మీరు తాగాలి అనుకున్నప్పుడు డీప్ ఫ్రిడ్జ్లో ఒక 1/2 hour అట్లా పెట్టుకొని తర్వాత ఇట్లా మిక్సీ పట్టుకోవచ్చు. మిక్సీ పట్టుకోకపోయినా బాగానే ఉంటుంది, డైరెక్ట్ అయినా తాగేయచ్చు. సో ఎంతో హెల్దీగా టేస్టీగా ఉండే బాదం మిల్క్ అయితే రెడీ అయిపోయింది. సో మీరు కూడా ఈ రెసిపీని ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి, ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకి నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. సో until then keep watching our channel బావమర్దలు ఇన్ కెనడా. సో సీ యు ఇన్ అవర్ నెక్స్ట్ వీడియో. బాయ్ ఫ్రెండ్స్. అండ్ ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను, ఈ బాదం మిల్క్ అనేది బ్రెస్ట్ ఫీడింగ్ మామ్స్కి చాలా మంచిది. మిల్క్ ప్రొడక్షన్కి కూడా బాగా యూజ్ అవుతుంది అన్నమాట బాదం అనేది. సో ఖచ్చితంగా బాదం మిల్క్ కూడా బ్రెస్ట్ ఫీడింగ్ మామ్స్కి అలాగే చిన్నపిల్లలకి ఎంతో హెల్త్కి మంచిది అన్నమాట. సో తప్పకుండా ట్రై చేయండి. బాయ్ ఫ్రెండ్స్. Always dance through the highways, and